వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. నేను మీ బయాలజీ నరసింహారెడ్డి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా రక్త ప్రసరణ వ్యవస్థ గురించి దాదాపుగా క్వశ్చన్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో రక్త వర్గాల్లో మేజర్ గా బ్లడ్ సెల్స్ కి సంబంధించి కానీ, తర్వాత హృదయానికి సంబంధించి రక్త ప్రసరణ మార్గం కానీ, బ్లడ్ గ్రూప్స్ గురించి కానీ, మరి తండ్రి గ్రూప్ ఏదైతే, తల్లి గ్రూప్ ఏదైతే, పిల్లలకి ఏ గ్రూప్ వస్తుంది ఇవి కానీ, కలర్ బ్లైండ్నెస్, హీమోఫీలియా, పేరెంట్స్ కుంటే పిల్లలకు ఎవరికి రావచ్చు, ఇలాంటి క్వశ్చన్లు చాలా సందర్భాల్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మన నిజ జీవితంలో కూడా పేరెంట్స్కి కనుక ఏ గ్రూప్ ఉంటే పిల్లలకి ఏ గ్రూప్ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. ఈరోజు గతంలో అడిగినటువంటి బిట్టు, తండ్రి రక్త గ్రూపు ఏబి అయితే, తల్లి రక్త గ్రూపు ఓ అయితే, పుట్టబోయే పిల్లల్లో తండ్రి గ్రూపు రావడానికి ఎంత శాతం అవకాశం కలదు అని చాలా సందర్భాలు అడిగినట్లు క్వశ్చన్. ముందుగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే దానికంటే ముందు దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుందాం. ఏమిటి? ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ అనేటివి మనం 4 అని చెప్పుకుంటున్నాం. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. అయితే ఇవి గ్రూప్స్. మరి ఈ గ్రూపును డిసైడ్ చేయడానికి జీన్స్ అనేటివి ఉంటాయి. ఆ జీన్స్ అనేటివి ప్రతి గ్రూపుని డిసైడ్ చేస్తాయి. ఏ గ్రూపుని డిసైడ్ చేయడానికి జన్యువులు ఉంటాయి, ఏ, ఓ, ఇవి స్మాల్ లెటర్లో రాస్తున్నాం. బి గ్రూప్ని డిసైడ్ చేయడానికి జీన్స్ ఉంటాయి, అవి బిఓ. ఏబిని డిసైడ్ చేయడానికి ఉండే జీన్స్ ఏబి, మరియు ఓ గ్రూప్ని డిసైడ్ చేయడానికి ఉండే జన్యువులు ఓఓ. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది గుర్తుకుంటేనే మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సింపుల్, ఓ గ్రూప్ని డిసైడ్ చేసే జన్యువులు ఓఓ, అది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఏబి గ్రూప్ని డిసైడ్ చేసే జీన్స్ ఏబి, ఇది సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఎటొచ్చి ఏ గ్రూపులో ఏ ఉంది, బి గ్రూపులో బి ఉంది, అదనంగా ఓ ఉంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. కొన్ని సందర్భాలలో ఏ బై ఏ అనేది వస్తుంది. మనం లెక్క చేసేటప్పుడు ఏ బై ఏ వస్తే అప్పుడు ఏ గ్రూప్ అనుకోవాలి. లెక్క చేసేటప్పుడు మాత్రం ఏఓ బిఓ అనుకునే చేయాలి. కింద వచ్చిన ఆన్సర్లలో ఏ బై ఏ వస్తే మాత్రం ఏ గ్రూప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా బి గ్రూప్లో కూడా ఇంతే, బి బై బి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బి బై బి వచ్చిందంటే అది బి గ్రూప్ అని గుర్తుపెట్టుకోవాలి. చేసేటప్పుడు లెక్క చేసేటప్పుడు మాత్రం ఏఓ బిఓ అనుకునే చేయాలి. కింద ఆన్సర్లో మాత్రం ఏ బై ఏ వచ్చినా ఏ అనుకోవాలి, బి బై బి వస్తే బి అనుకోవాలి. ఇదొక్క మెయిన్ థీమ్. ఇది కరెక్ట్గా కనుక గుర్తుంటే మిగతా లెక్కలన్నీ మనం చేయొచ్చు. ముందుగా చాలామంది అనుకుంటాడు తల్లిదండ్రులు ఇద్దరు తెల్లగా ఉంటే పుట్టేటటువంటి పిల్లలు కూడా తెల్లగానే ఉంటారని, తల్లిదండ్రులు ఇద్దరు నల్లగా ఉంటే పుట్టబోయే పిల్లలు నల్లగానే ఉంటారని, ఇలాంటి రకరకాల అపోహలు మనం చూస్తూనే ఉంటాం. ఈ బ్లడ్ గ్రూప్స్ ద్వారా దానికి సంబంధించిన కొంత పరిజ్ఞానం మీకు అందించడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా చూద్దాం. తండ్రి గ్రూపు ఏ అయితే తల్లి గ్రూపు ఏనే అనుకుందాం. ఇద్దరి గ్రూపులు ఏనే అండి. మరి జనరల్గా తల్లిదండ్రి ఇద్దరు తెల్లగా ఉన్నారు, లేదా తల్లిదండ్రి ఇద్దరు నల్లగా ఉన్నారు. ఇంకా జనరల్గా పుట్టబోయే పిల్లలు కూడా ఖచ్చితంగా ఎలా ఉండాలంటే తెల్లగా ఉన్నప్పుడు తెల్లగా ఉండాలి, నల్లగా ఉన్నప్పుడు నల్లగా ఉండాలి. మరి ఉంటున్నారా, ఉంటలేరా? దానికి కారణం ఏంటి? దాన్ని ఈ బ్లడ్ గ్రూప్స్ రూపంలో చూపిస్తున్నా. ఈ కాన్సెప్ట్ వేరే, ఆ కాన్సెప్ట్ వేరే, కానీ మీకు అర్థం కావడం కొరకు మాత్రం దీని రూపంలో తెలియజేస్తున్నాం. బ్లడ్ గ్రూప్స్ రెండు సేమ్ ఉన్నాయి పేరెంట్స్ లోపల. ఇప్పుడు పిల్లలకి ఏ గ్రూప్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చెప్పే దాంట్లో బ్లడ్ గ్రూప్స్ మాత్రమే చెప్తాం తప్ప పుట్టబోయే పిల్లల అమ్మాయి అబ్బాయి అనేది మాత్రం ఇక్కడ చెప్పాం. కేవలం పుట్టబోయే పిల్లలకి ఏ గ్రూప్ వస్తుంది. ముందుగా చూద్దాం. తండ్రి గ్రూపు ఏ అయితే జీన్స్ మనం చెప్పుకున్నాం. ఏలో జన్యువులు ఏమున్నాయి, ఏఓ. అదే మాదిరిగా ఇది కూడా అదే కాబట్టి ఏఓ అని చేసుకుంటాం. తండ్రిలో జన్యువులు ఏవో ఉంది, తల్లిలో జన్యువులు ఏవో ఉన్నాయి. ఇప్పుడు ఈ జన్యువు తండ్రిలోని ఒక జన్యువు తల్లిలోని 2 జన్యువులతో కలవాలి. తర్వాత ఈ ఓ అనే జన్యువు కూడా ఈ 2 జన్యువులతో కలవాలి. ఫలితంగా ఫైనల్గా ఏది అధికంగా వస్తుందో ఆ గ్రూపు ఇంత పర్సెంటేజ్ ఈ పిల్లలకు రావచ్చు అని మనం చెప్పవచ్చు. ముందుగా చూద్దాం. ఏ గ్రూప్ మీరు లెక్క చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా స్టార్ట్ చేసుకోండి. ఏ ఈ జన్యువు ఏతో కలుస్తుంది. అప్పుడు ఏమేం కలిసింది, ఏ బై ఏ కలిసింది, రైట్. ఇదే ఏ మరొక జన్యుతో కలవాలి, ఏ ఓ. ఇప్పుడు తండ్రిలోని ఒక జన్యువు తల్లిలోని 2 జన్యువులతో కలిసింది. మరొక జన్యువు ఉంది ఓ, ఈ ఓ ఏతో కలుస్తుంది. చూడండి ఇక్కడ ఏ బై ఓ అన్న ఓ బై ఏ అన్న 2 ఒకటే, ఏ ఓనే వస్తుంది.
ఇక చివరగా ఓతో కలుస్తుంది. ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసు ఏ బై ఏ అంటే ఏమనుకోవాలి, ఏ గ్రూప్. మరి ఏఓ అంటే ఏమని చెప్పాను, ఏ గ్రూపే. మరి ఏఓ అంటే ఏ గ్రూపే. ఓఓ అంటే ఓ అంటే ఓ గ్రూప్. మనం పర్సెంటేజ్ చెప్పాలంటే అది 100గా తీసుకోవాలి. కాబట్టి ప్రతి దాంట్లో ఏది ఎంత పర్సెంటేజ్ వచ్చిందో తీసుకుంటూ వద్దాం. 25 25 25. ఇక్కడ చూడండి ఏలు 3 ఉన్నాయి, అంటే 75% ఏ గ్రూప్ రావడానికి అవకాశం ఉంది. అంటే జనరల్గా పేరెంట్స్ ఇద్దరు తెల్లగా ఉన్నప్పుడు పిల్లలు కూడా జనరల్గా తెల్లగా ఉంటారు. ఒక్కొక్కసారి 25% ఓ గ్రూప్ వచ్చింది, అంటే ఒక్కోసారి నల్లటి పిల్లలు కూడా రావచ్చు. ఇది మీకు అర్థం కావడం కొరకు జస్ట్ చెప్తున్నా. ఈ విధంగా తండ్రి గ్రూప్ ఏ తల్లి గ్రూప్ ఏ అయితే పుట్టబోయే పిల్లల్లో వాళ్ళ గ్రూపే రావడానికి 75% అవకాశం ఉంది. కానీ ఇద్దరిలో లేనటువంటి ఓ గ్రూప్ రావడానికి కూడా 25% అవకాశం ఉంటుంది. ఇది మీకు ఎగ్జామ్లో కనుక అడిగితే పేరెంట్స్ గ్రూప్ ఏ ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లల్లో తండ్రి గ్రూప్ అయినా తల్లి గ్రూప్ అడిగినా 75% అవకాశం ఉంది. తల్లిదండ్రులలో లేని గ్రూప్ రావడానికి ఎంత శాతం అవకాశం ఉంది అంటే 25%. ఇది లెక్క చేయాలి. సేమ్ ఇదే మాదిరిగా బి గ్రూపు వాళ్ళని వివాహం చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో పేరెంట్స్ గ్రూప్ ఎంత వస్తుంది, పిల్లలకు కొత్త గ్రూప్ ఎంత వస్తుంది అనేది మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి ఆ లెక్క మీరు చేయండి. ఇది ఏకి సంబంధించింది. నెక్స్ట్ అదే మాదిరిగా ఇప్పుడు ఏ గ్రూపు ఓతో వివాహం చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఏ గ్రూపు ఓ వాళ్ళని వివాహం చేసుకుంటే ఇక్కడ తండ్రి ఏ అన్నా పర్లేదు, తల్లి ఏ అన్నా పర్లేదు, రిజల్ట్ మాత్రం ఒకటే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇది తండ్రి గ్రూప్ అనుకుంటే ఇక్కడ తల్లి గ్రూప్ అనుకుందాం. ఇప్పుడు పుట్టబోయే పిల్లలకి ఏ గ్రూప్ వస్తుందో ఒకసారి చూద్దాం. రైట్, సేమ్ ఇప్పుడు గ్రూప్స్ కదా, వాటి జీన్స్ వేసుకోవాలి. రైట్, ఏ అన్నప్పుడు ఏమొస్తుంది, ఏ ఓ. అదే మాదిరిగా ఓ గ్రూప్ అంటున్నాం కాబట్టి జన్యువులు ఏమొస్తున్నాయి, ఓ ఇవి జన్యువులు వేసేసాం. ఇప్పుడు తండ్రిలోని జన్యువు తల్లిలోని జన్యువులతో కలవాలి, ఏ ఓ కలుస్తుంది. అదే మాదిరిగా ఈ ఓతో కలుస్తుంది. రైట్, ఇప్పుడు ఈ ఓ దీంతో కలుస్తుంది, ఓ ఇది కూడా ఓ. చూద్దాం. ఏ ఓ అంటే మనం ఏమనుకోవాలి, ఏ గ్రూప్. అగైన్ ఏ గ్రూప్. మరి ఓ వచ్చిందంటే ఓ అంటే ఏ గ్రూప్ అనుకోవాలి, ఓ గ్రూప్. మరి పర్సెంటేజ్లో తెలియజేయాలి కాబట్టి 25 వేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఏ గ్రూప్ రావడానికి ఎంత శాతం అవకాశం ఉంది, 50%. అదే మాదిరిగా ఓ గ్రూప్ రావడానికి ఎంత శాతం అవకాశం ఉంది, 50%. అంటే తండ్రి గ్రూప్ అయినా రావచ్చు, తల్లి గ్రూప్ అయినా రావచ్చు. ఇదేది ఏ ఓ అనే సందర్భం. దీని మాదిరిగానే మీరు బిఓ అనే లెక్కను మీరు ఓన్గా చేయండి, చేసి కామెంట్ చేయండి. ఏది ఎంత పర్సెంటేజ్ వస్తుందో కామెంట్ చేయండి. ఇది రెండవది. నెక్స్ట్ మూడవది. ఇప్పుడు ఏ ఇంటూ బి చేస్తే, సరిగ్గా వినండి, ఏ ఇంటూ బి చేస్తే పుట్టబోయే పిల్లలకు ఏ గ్రూప్ రావచ్చు చూద్దాం. ఏ ఇంటూ బి చూడాలండి. ఇక్కడ ఏ అంటే ఏఓ, అదే కదండి ఏఓ. బి అంటే బిఓ. ఏ అంటే ఏఓ, బి అంటే బిఓ. ఇప్పుడు లెక్క చేస్తే తండ్రిలోని జన్యువు తల్లి లేని జన్యుతో కలుస్తుంది, ఏ బి. నెక్స్ట్ అదే ఏ ఓతో కూడా కలుస్తుంది, ఏ ఓ. నెక్స్ట్ ఓ, ఈ ఓ బితో కలుస్తుంది కాబట్టి ఓబి అన్న బిఓ అన్న తప్పేం కాదు. నెక్స్ట్ ఓతో కలుస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏబి అంటే ఏ గ్రూప్ వస్తుంది అంటే ఏబి గ్రూప్ వస్తుంది. ఏఓ అంటే ఏ గ్రూప్ వస్తుంది, ఏ. బిఓ అంటే బి. ఓఓ అంటే ఓ గ్రూప్ వస్తుంది. మనం పర్సెంటేజ్లో తెలియజేయాలి కాబట్టి 25. ఇప్పుడు సరిగ్గా చూసినట్లయితే ఏ గ్రూపు వాళ్ళు ఏ అబ్బాయి బి అమ్మాయిని వివాహం చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు ఎవరి గ్రూప్ రావచ్చు అని అడుగుతాం. చెప్పాలండి, ఎవరి గ్రూప్ రావడానికి అవకాశం ఉంది అంటే తండ్రిదైనా రావచ్చు, తల్లిదైనా రావచ్చు, వారిద్దరిలోని కొత్త గ్రూప్ కూడా రావచ్చు. అంటే 4 గ్రూపులు రావడానికి అవకాశం ఉంది. పర్సెంటేజ్ ప్రకారంగా మాట్లాడితే తండ్రి గ్రూప్ రావడానికి ఎంత శాతం అవకాశం కలదు, 25%. మరి తల్లి గ్రూప్ రావడానికి ఎంత శాతం అవకాశం కలదు, 25%. తల్లి తండ్రి గ్రూప్ రావడానికి ఎంత శాతం కలదు,
50. మరి తల్లిదండ్రులలో లేని గ్రూప్, ఎందుకంటే ఇద్దరిలో ఏబి ఉంది, ఇక్కడ వచ్చింది ఏబి ఓ. తల్లిదండ్రులలో లేని గ్రూప్ రావడానికి ఎంత శాతం అవకాశం కలదు? అది కూడా 50%. ఈ రకంగా దీన్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇదే మాదిరిగా మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కలో ఏబి తండ్రి ఓ తల్లి వివాహం చేసుకుంటే ఏ గ్రూప్ వస్తుంది? రైట్, అదొకసారి చూద్దాం. తండ్రి ఏబి తల్లి ఓ అయితే పుట్టబోయే పిల్లలకి ఏ గ్రూప్ వస్తుంది? చూడండి, తండ్రి ఏబి కదా, రైట్, తల్లి ఓ. ఇప్పుడు తండ్రి ఏబి, ఇక్కడ మీరు జాగ్రత్త ఈ ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ కామా గనక పెడితే మీనింగ్ వేరే అవుతుంది. ఇక్కడ కామా పెడితే ఏముంది? ఇండివిజువల్ గ్రూపులు అయితే ఏ గ్రూప్ వేరే, బి గ్రూప్ వేరే అవుతుంది. కాబట్టి బిఏ తెలుగు, ఇక్కడ కామా ఉంచకూడదు. రైట్, ఇప్పుడు జీన్స్ వేసుకుందాం. ఏలో జన్యువులు ఏబి, ఏబిలో జన్యువులు ఏబి, ఓలో జన్యువులు ఓ ఓ. రైట్, ఇప్పుడు చేయాలండి. ఏ ఈ జన్యువు ఓతో కలుస్తుంది ఏఓ, మరి అదే మాదిరిగా ఈ ఏ ఈ ఓతో కలుస్తుంది ఏఓ. నెక్స్ట్ బి ఓతో కలుస్తుంది బిఓ, నెక్స్ట్ ఈ బి కూడా ఓతో కలుస్తుంది బిఓ. చూడండి, ఏఓ అంటే మనకు తెలుసు ఏ గ్రూప్ అని, ఏఓ అంటే ఏ గ్రూప్ అని, బిఓ అంటే బి గ్రూప్ అని, బిఓ అంటే బి గ్రూప్ అని. పర్సెంటేజ్లో తెలియజేసాం కాబట్టి 25%, 25%, 25, 25. సరిగ్గా కనుక చూస్తే ఏ ఎంత శాతం వచ్చిందంటే 50%, బి ఎంత శాతం వచ్చిందంటే 50%. ఇంతవరకు మనం బాగా చేయగలుగుతాం. ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలామంది అభ్యర్థులు 50% పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 50 ఇక్కడ 50 కాబట్టి 50-50. మరికొంతమంది ఇక్కడ 50 ఇక్కడ 50 కాబట్టి ఏ బి అంటే ఏ వచ్చింది బి వచ్చింది రెండు కలుపుకొని 100% అని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, అక్కడ అడిగినటువంటి ఆప్షన్లలో నిన్న చిన్న క్లూ ఇచ్చిన, ఇక్కడ కామా ఉంచకూడదు అన్న. కామా ఉంచి ఉంటే మీనింగ్ వేరే వస్తుంది అన్న. ఇక్కడ కామా లేదు, ఇండివిజువల్ ఏబి గ్రూప్ అడగలేదు, ఏబి గ్రూప్ అడిగాడు. కాబట్టి తండ్రి గ్రూప్ ఏబి. ఇక్కడ చూడండి, ఇండివిజువల్గా ఏ వచ్చింది, ఇండివిజువల్గా బి వచ్చింది, కానీ ఏబి గ్రూపు రాలేదు, మరియు ఓ గ్రూపు కూడా రాలేదు. అనగా తండ్రి గ్రూపు రాలేదు, తల్లి గ్రూపు రాలేదు. ఇక్కడ ఆప్షన్ కనుక చూస్తే ఏముంటుంది? పైవేవి కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇలా ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తూ క్వశ్చన్ అర్థమైతే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సగం అర్థమైనా కూడా ఆన్సరే వస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి కంటెంట్ సరిగ్గా కనుక మీరు నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్లు ఏవి ఇచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటిది ప్రతి సందర్భంలో అడుగుతున్నాడు. ఈ కాన్సెప్ట్ మీకు సరిగ్గా కనుక అడిగితే కలర్ బ్లైండ్నెస్, హీమోఫిలియా తల్లిదండ్రులకు ఉంటే మగపిల్లలకు వస్తుందా, పుట్టబోయే ఆడపిల్లలకు వస్తుందా, అది కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఇది రక్త వర్గాల్లో పేరెంట్స్ గ్రూప్ ఏదైతే పిల్లలకి ఏ గ్రూప్ వస్తుందనేది నేను చెప్పిన కొన్ని మోడల్స్. మిగతా మీకు ఏదైతే చెప్పానో అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇక చాలామంది జనరల్గా బయట అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఉంది. ఏమనంటే, సార్ మీరు బ్లడ్ గ్రూప్స్ గురించి ఇప్పుడు చెప్పారు, ఏ గ్రూప్ వాళ్ళని వివాహం చేసుకుంటే బి వాళ్ళని వివాహం చేసుకుంటే అనే సందర్భంలో చెప్పాం. కానీ బయట ఏమని అంటున్నారు, సేమ్ బ్లడ్ ఉంటే సేమ్ గ్రూప్ ఉంటే వివాహం చేసుకోకూడదు కదా అని చాలా సందర్భాల్లో సైన్స్లో మేము క్లాస్ చెప్పేటప్పుడు చాలా సందర్భాలు అడిగినటువంటి, బయట కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, సేమ్ బ్లడ్ గ్రూప్ వేరే, బ్లడ్ రిలేషన్ వేరే. బ్లడ్ రిలేషన్ అంటే మేనరిక వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్లడ్ రిలేషన్ అంటాం. ఇంకా మాట్లాడితే ఒకే గోత్రం వాళ్ళంటే వాళ్ళ పూర్వీకులందరూ అన్నదమ్ముళ్ళు అన్నజెల్లెళ్ళు అవుతారనే ఉద్దేశంతో వారి మధ్య వివాహాలను వద్దు అని చెప్తారు. ఎందుకంటే జెనెటికల్గా వచ్చిన జీన్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి వారి మధ్యలో వివాహం కనుక జరిపితే పుట్టబోయే పిల్లలకు డిజార్డర్స్ రావడానికి, అవలక్షణాలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి సేమ్ బ్లడ్ రిలేషన్ల మధ్య వివాహం వద్దని చెప్తారు, కానీ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే వివాహం వద్దని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే బ్లడ్ గ్రూపు ఇద్దరిది సేమ్ ఉన్నా వారు వేరు వేరు గోత్రనామాలకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ రిలేషన్ కమ్యూనిటీ వేరు వేరు వాళ్ళ మధ్య వివాహాలు అయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో కాదు. కాబట్టి బ్లడ్ రిలేషన్ వేరే, బ్లడ్ గ్రూప్ వేరే.
సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వివాహం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. బ్లడ్ రిలేషన్ మధ్య మాత్రమే వివాహం చేసుకోకూడదు. రైట్, ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక నెక్స్ట్, కొంతమంది పుట్టగానే పిల్లలు చనిపోతున్నారు కొన్ని సందర్భాలలో. మరి ఇది ఎందుకు జరుగుతుంది సార్? ఇది ఒకసారి చూద్దాం. దీని ఎరిథ్రోబ్లాస్టో ఫిటాలసిస్ అనేది ఒక వర్డ్ ఉంది. దీంట్లో ఏం జరుగుతుంది చూద్దాం. RH పాజిటివ్ పురుషుడు RH నెగిటివ్ గ్రూప్ ఉండేటటువంటి స్త్రీని గనక వివాహం చేసుకుంటే, RH పాజిటివ్ పురుషుడు RH నెగిటివ్ గ్రూప్ ఉండే స్త్రీని వివాహం చేసుకుంటే, మొదటి సంతానంలో వారికి పుట్టబోయే శిశువు తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడు పుట్టబోయే శిశువు నెగటివ్ గ్రూప్ కనుక ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ పుట్టబోయే శిశువు తల్లి నెగటివ్ గ్రూప్ అయినప్పుడు, శిశువు అబ్బాయి అమ్మాయి సంబంధం లేదు, శిశువు పాజిటివ్ గ్రూప్ కనుక ఉంటే, ఆ శిశువుకు వ్యతిరేకంగా తల్లి గర్భాశయంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఏంటివి? ఈ శిశువుకు వ్యతిరేకంగా తల్లిలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే శిశువు జన్మించగానే ఈ యాంటీబాడీస్ శిశువులో ఉండే ఎర్ర రక్త కణాలపై దాడి చేయడం వల్ల ఎర్ర రక్త కణాలు చనిపోయి శిశువు మరణిస్తాడు. దాన్నే ఎరిథ్రోబ్లాస్టో ఫిటాలసిస్ అంటాం. మరి ఇది మొదటి తరంలో జరిగింది. ఒకవేళ రెండో సంతానం గనక నెగిటివ్ ఉందనుకోండి, మళ్ళీ సమస్య లేదు. ఒకవేళ రెండో సంతానం మళ్ళీ పాజిటివ్ కనుక ఉంటే మళ్ళీ ఆ శిశువు పుట్టుకతోనే మరణిస్తాడు. ఇలా జరగకుండా ఉండడం కొరకు శిశువు జననాంతరం ఆ యాంటీబాడీస్ ఏవైతే ఉండవో ఆ యాంటీబాడీస్ నెక్స్ట్ డెలివరీకి సమస్య రాకుండా యాంటీ-RH యాంటీబాడీ అనే ఇంజెక్షన్ ఇస్తే ఆ యాంటీబాడీస్ ఏవైతే ఉండవో అవి చనిపోతాయి. ఫలితంగా మళ్ళీ నెక్స్ట్ పుట్టబోయే పిల్లలకి ఎలాంటి సమస్య ఉండదు. దీన్నే ఎరిథ్రోబ్లాస్టో ఫిటాలసిస్ అంటాం. ఇది రక్త వర్గాలకు సంబంధించి. కాబట్టి ప్రతి సందర్భంలో దీనికి సంబంధించి క్వశ్చన్లు అడుగుతున్నారు. కాబట్టి ఈ ఏరియా కొంచెం డీటెయిల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోండి, ఇబ్బంది లేదు. ఇది కనుక సరిగ్గా అర్థమైతే నెక్స్ట్ చెప్పబోయే క్లాస్లో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియోలో పేరెంట్స్ నుంచి పిల్లలకు కలర్ బ్లైండ్నెస్, హీమోఫిలియా అవి వస్తే ఎవరికి వస్తుంది, మనం ఎలా గుర్తుపట్టవచ్చు, మరి అబ్బాయిలకు వస్తుందా అమ్మాయిలకు వస్తుందా, ఆ విషయాలు తెలుసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్స్లో మాత్రం పుట్టబోయే శిశువు అమ్మాయి అబ్బాయి చెప్పలేం, కానీ ఏ గ్రూప్ వస్తుందో చెప్పగలుగుతాం. దాంట్లో మాత్రం అబ్బాయికి వస్తుందో అమ్మాయికి వస్తుందో ఎంత శాతం రావడానికి అవకాశం ఉంటుంది. మరి అలా రాకుండా ముందుగానే ఎవరిని వివాహం చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇక నెక్స్ట్ ఈ సండే చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఇన్స్టిట్యూట్లో మ్యాథమెటిక్స్ లోపల మేము వర్క్షాప్ నిర్వహిస్తాం. అంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఒక టాపిక్ సంబంధించి వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఈ వర్క్షాప్ కేవలం 300 మందిని మాత్రమే తీసుకుంటాం. ఈ 300 మందికి ఆ టాపిక్ సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం, దానికి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయించడం, పరిపూర్ణంగా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చేసే విధంగా వాళ్ళని తయారు చేసి పంపిస్తాం. 10 to 1 మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇది రావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్స్టిట్యూట్ మెయిన్ ఆఫీస్ దిల్సుఖ్నగర్లో 1529 పిల్లర్ నెంబర్కి ఆపోజిట్లో మొదటి ఫ్లోర్లో ఉంటుంది. లేదా బస్ డిపో పక్కన ఉండే 2nd floor 3rd floor ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉండేటటువంటి ఈ ఆఫీస్ కానీ మెయిన్ ఆఫీస్ కానీ వచ్చి వారి పేరు నమోదు చేసుకున్నట్లయితే వారిని మాత్రమే మేము తీసుకుంటాం. ఎందుకంటే రద్దీ దృష్టి ఎంతోమంది ఫోన్లు చేసి మేము వస్తామని చెప్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చి ఎవరైతే హాల్ టికెట్ తీసుకుంటారో దానికి సంబంధించి పేరు నమోదు చేసుకుని హాల్ టికెట్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే మేము ఈ అవకాశాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ టాపిక్లు సరిగ్గా నేర్చుకుంటూ కనుక మనం ఒక ప్లాన్ ప్రకారం ముందరకు కనుక వెళితే ఈసారి జాబ్ కొట్టడం మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఆ రకంగా మేము డిజైన్ చేసి ముందరికి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఎవ్రీ సండే మాక్ టెస్ట్ ఏదైతే పెడుతున్నామో అది 2 to 5 PM మధ్యలో ఉంటుంది. ఎగ్జామ్ రాగానే 200 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్కులు 200 క్వశ్చన్ ఉంటుంది. 100 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్, 100 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది. దీంట్లో టాప్ 10లో వచ్చిన వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని
మీరు వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.